ఒక పని కంటిన్యూగా జరుగుతున్నప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఆమె నిద్రపోతుంది. షీ ఈజ్ స్లీపింగ్. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు వీడియో చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతున్నప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. అదేవిధంగా ఇంకా పని జరుగుతుంది. అప్పుడు మనం ఏ విధంగా చెప్పాలి చూద్దాం ఒకసారి. అతను నిద్రపోతున్నాడు. హీ ఈజ్ స్లీపింగ్. అతడు ఇంకా నిద్రపోతున్నాడు అని చెప్పేటప్పుడు మనం స్టిల్ అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి. అతడు ఇంకా నిద్రపోతున్నాడు. హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. నేను ఇంకా మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నేను ఇంకా హైదరాబాద్కి వస్తున్నాను. నేను ఇంకా బీటెక్ చదువుతున్నాను. నేను ఇంకా ఐటీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒక పని ఇంకా జరుగుతున్నప్పుడు మనం ఈ సెక్షన్ ఉపయోగించాలి. చూద్దాం. అతడు ఇంకా నిద్రపోతున్నాడు. ఈ స్ట్రక్చర్లో మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ స్టిల్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ వెర్బు 4వ రూపంలో ఉండాలి. అంటే V1 ప్లస్ ఐఎన్జి. ప్లే ప్లేయింగ్, స్లీప్ స్లీపింగ్, కమ్ కమింగ్, గో గోయింగ్ ఇలా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకేంటి, అతడు నిద్రపోతున్నాడు అంటే హీ ఈజ్ స్లీపింగ్. హీ ఈజ్ స్లీపింగ్. ఇంకా నిద్రపోతున్నాడు అప్పుడు స్టిల్ అనేది మనం ఉపయోగించాలి. ఇంకా అప్పుడు హీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ నౌ. అతడు ఇంకా నిద్రపోతున్నాడు ఇప్పుడు. అలాగే ఆమె ఇంకా ఐటీ కోర్స్ నేర్చుకుంటుంది. షీ ఈజ్ స్టిల్ లెర్నింగ్ ఐటీ కోర్స్. ఇలా ఏదైనా ఒకటి ఇంకా పని జరుగుతున్నప్పుడు సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ అనే హెల్ప్ వేర్ ఉపయోగించారు. సహాయ క్రియలు సబ్జెక్ట్ ప్లస్ హెల్ప్ వేర్స్ ఏంటి, యామ్ ఆర్ ఈజ్. తర్వాత స్టిల్ ని ఉపయోగించి V4 అంటే V1 ప్లస్ ఐఎన్జి V4. ధోని ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. ఎలా చెప్పాలి? ధోనికి ఏం రావాలి? ఐకి యామ్ రావాలి. వి యు దే అనే సబ్జెక్ట్స్ కి ఆర్ అనే హెల్ప్ వేర్ ఉపయోగించాలి. ప్లూరల్ కదా. అదేవిధంగా హీ సి రవి ధోని కోహ్లీ వస్తే ఈజ్ అనే హెల్ప్ వెర్బ్ను ఉపయోగించి స్టిల్ను ఉపయోగించిన తర్వాత V4 రావాలి. మనకి ప్రశ్న ఏంటి? ధోని క్రికెట్ ఆడుతున్నాడంటే ధోని ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ధోని ఇంకా ఇదిగో స్టిల్ అంటే ఇంకా. ధోని ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు అప్పుడు చెప్పాలి ధోని ఈజ్. చూద్దాం. ధోని ఈజ్ స్టిల్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు ఇప్పుడు. ఇలా ఏదైనా ఒక పని ఇంకా జరుగుతుంది అని చెప్పేటప్పుడు స్టిల్ అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగించాలి.